ఇంకా బయటికి రాలేదు. ఇంకా బయటికి రాలేదు. ఆర్మీ పవన్ అని చాలా మంది అంటున్నారు. మరి తనూజ ఫ్యాన్స్ నిన్నటి దాకా ఇవాళ ఉదయం దాకా కూడా తనూజ ఫ్యాన్స్ తనూజ అని కలవరిచ్చారు. మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటారు, ఏందంటారు? చూడండి, రన్నరు తనుజ వచ్చిన విన్నర్ మాత్రము ఆర్మీ పవనే వస్తానని ఇప్పటికీ చెప్తున్నా. నేను దీంట్లో మాత్రం నేను మాట మార్చాను. ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మాట మార్చే ఉద్దేశం నాకు లేదు. అంటే తనూజకి ముందే తెలుసా? తనుజ బాగా ఆడుతుంది, అమ్మాయి గెలిచినా మాకు గర్వమే అని నేను చెప్తున్నాను కదా. నేను కూడా చెప్తున్నాను, అమ్మాయి గెలవకూడదు, ఈ అబ్బాయే గెలవాలని నేను అంటున్నా. ఇద్దరికి ఈక్వల్గా మాట్లాడుతున్నా నేను. కానీ అబ్బాయి కాబట్టి అక్కడ జవాన్ కాబట్టి అబ్బాయికి ఇస్తే మంచిగా బాగుంటుంది కదా అని నేను దాని గురించి. అంటే బిగ్ బాస్ ఇప్పుడు ఉన్న 8 షోలు అబ్బాయిలే గెలిచారు, ఈసారి అమ్మాయి గెలిచిద్దని చాలా మంది స్టార్టింగ్ నుంచి అన్నారు. నేను కూడా చెప్పాను, అమ్మాయి గెలిస్తే బాగుంటది, నాగార్జున గారు అమ్మాయిని గెలిపిస్తే బాగుంటది అని ఒక వీడియోలో కూడా చెప్పాను. హ్యాపీగా నేను ఆ రిక్వెస్ట్ కూడా చేసుకున్నా, నాగార్జున గారు మన ఈసారన్న ఆడపిల్లకి ఇవ్వండి కప్పు, మేము గర్వంగా చెప్పుకుంటాము అని చెప్పి వీడియోలు కూడా మీరు చూసుకోండి. అంటే నాగార్జున గారికి మచ్చ వచ్చింది, ఆమె సీరియల్లో నటించింది కదా, మచ్చ వచ్చింది అని చెప్పేసి చివరికి మార్చేసి ఆర్మీ కళ్యాణ్కి ఇచ్చారు అని చాలా మంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మచ్చ ఎందుకు వస్తుంది? ఆయన మనకు ఓటింగ్ పరంగా గెలుస్తారు. తెలుగు వాళ్ళు వేయట్లేదు కదా ఓటింగ్ అనేది, తెలుగు వాళ్ళు సరిగ్గా వేయట్లేదు, కర్ణాటక వాళ్ళే వేస్తున్నారు. మరి ఆమె గెలవాలి కదా. మన ఆర్మీ జవాన్ని గెలిపించుకోవాలని చాలా మంది ఉన్నారు, నేనే కాదు, మా మామయ్య కూడా ఆర్మీలో చేశారు కాబట్టి ఆ అభిమానంతో నేను అందరి ముందు ఈ రోజు దేవుడు బయట పెట్టేలా చేస్తున్నాడు కాబట్టి. ఆర్మీ అని గెలవాలా? ఆర్మీ అని కాదు, ఆర్మీలో ఒక అబ్బాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మరి దివాన్ పవన్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అవును, ఈ అబ్బాయి జవాన్ కాబట్టి అలాంటి వాళ్ళకి విన్నర్ కప్పిస్తే మనకి దేశం కోసం పోరాడే మనిషి. మన అక్కడ ఆర్మీ వాళ్ళు బార్డర్లో ఉండి ఫ్యామిలీని వదిలేసి భార్య పిల్లల్ని కూడా వదిలేసి మన కోసం ప్రాణం ఇస్తున్నారు. అది ఆలోచించండి ఫస్ట్ మీరు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇమానీలు కానీ మన సత్తి కానీ బాగా ఆడారు, వాళ్ళిద్దరిని తొక్కేసినట్టేనా మరి ఈ గేమ్లో? నాగార్జున గారు తొక్కేసినట్టేనా? నాగార్జున గారు ఎందుకు తొక్కుతారు? మరి వాళ్ళు బాగానే ఆడారు కదా గేమ్, బాగానే వచ్చారు. మరి అట్లా మిరాకల్ అదే దేవుడు అనేవాడు ఎవరికి కప్ ఇవ్వాలో ఎవరికి విన్నర్ చేయాలో ఆడ డిసైడ్ చేసేవాడు ఒకడు ఉన్నాడు పైన. అది ఆయన చేతిలో ఉంటది, మనం కొట్లాడుకోవడం కాదు ఇక్కడ. అదే ఇప్పుడు నాగార్జున గారికి మచ్చ వచ్చిందనే తనుజని మార్చేసి ఆర్మీ కళ్యాణ్ అంటున్నారు. మరి అది నిజమే కదా? అట్టయితే కాదు, ఆ 50 లక్షలని ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. బాగా ఆడారు కదా, అందరూ ఆడారు కదా. మరి అట్లాంటిప్పుడు ఇట్లా చేయడం పేరు కాదు కదా, ఇక్కడ కప్పు కాదు కదా, అంత డబ్బుల కోసమే కదా అందరూ. నేను డబ్బుల కోసం చెప్పట్లేదు కదా, కప్పు గెలుచుకోవడం గర్వంగా చేసుకుంటాం. అంటే 100 రోజులు అది కాదు మేడం, వాళ్ళని 100 రోజులు తీసుకుంటామమ్మా. మనం ఏదో సాహసం చేసినప్పుడు అవార్డు ఇస్తారు, అది లైఫ్ లాంగ్ ఒక గ్లాస్ మన కబోర్డ్ లో పెట్టుకొని మనం ఫ్రేమ్ కట్టించుకొని అది ఒక ఉంటది గుర్తింపు అనేది. అవసరం కదా మనకి అవార్డు అనేది. అవార్డుని తక్కువ అంచనా చేసి చూడకండి, అది లైఫ్ లాంగ్ మనకి ఒక జీవితం ఇచ్చినట్టు ఉంటుంది మనకు తెలుసా. అది టోటల్ గా ఆర్మీ కళ్యాణ్ గెలవడం న్యాయమేనా అంటారా కాదంటారా? ఆర్మీ పవన్ గెలవడం న్యాయం అంటున్నారా? 100% కాదు, 1000% గెలవడమే న్యాయం అంతే. అది వాళ్ళు ముగ్గురికి డబ్బులు పంచుతారో ఈక్వల్ గా ఇస్తారో అని పక్కన పెడితే అది వాళ్ళ ఇష్టము, కానీ విన్నర్ మాత్రం ఆర్మీ పవనే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. డబ్బులు ఇస్తారండి.